2014లో ప్రస్తుత తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని గెలిపించబోయే మండలం వాకాడు మండలం. ఇందులో చెబుతున్నామంటే ఈ పార్టీ పంచాయతీల్లో నిస్వార్థమైన నాయకత్వం ఉంది. ప్రతి ఒక్క నాయకుడు తన జోబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీ కోసం పనిచేసే నాయకత్వం ఉండడం ఈ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్న అదృష్టం. ఎందుకంటే వీరికి ఎటువంటి వ్యాపారాలు లేవు, కేవలం వ్యవసాయం ద్వారా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రం ఉండే ఒక నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన పార్టీ కోసం పనిచేసే నాయకత్వం ఈ మండలంలో ఉంది. ఈరోజు అనేక మంది నాయకులు ఈ మండలాన్ని చిన్నాభిన్నం చేయాలని, ఇక్కడున్న మనలో ఉన్న ఐకమత్యాన్ని విభజించాలని వెనక నుంచి రాళ్లు వేస్తున్నారు. కానీ ఈ రోజు వచ్చే మీ తాత్కాలిక రాజకీయాలు ఇక్కడ పనిచేయవు. 24 గంటలు ప్రజల్లో ఉండే మనుషులం మేము, ప్రజలతో మమేకమై తిరిగే మనుషులం. కాబట్టి ఈ వాకాడు మండలంలో గతంలోకి వచ్చిన మెజార్టీకి ఎలాంటి మెజార్టీ తగ్గకుండా ఈ 19 హార్మోనికలై పనిచేయబోతున్నాం. ఆ రేటుకి మనం ఏ రోజైనా ఒక 10, 15, 20 సంవత్సరాలు వెనక్కెళ్ళండి, ఏ రోజైనా ఆ రేటు మనం తీసుకోగలిగామా ఒక్కసారి గమనించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. బ్యారేజ్ మనం కట్టాం, 14 నుంచి 19 వరకు వాళ్ళు పరిపాలించారు. బ్యారేజ్ లో నీళ్లు లేవు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, తాగునీరు కష్టం, సాగునీరు కష్టం. ఏ రోజైనా 3 టీఎంసీలు కాదు కదా, 1 టీఎంసీ నీళ్లు తేవాలన్న ఆలోచన అయినా మాజీ ముఖ్యమంత్రికి కానీ ఆ టీంకి కానీ వచ్చిందా అని చెప్పేసి ఈ సభాముఖంగా సవినయంగా ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నాను, తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మన గౌరవ శాసన మండలి సభ్యులు ఈ ప్రాంతంతో 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నాటి నుంచి కార్యకర్తలతో మమేకమై పనిచేసేటువంటి మన కార్యకర్తగా కొనసాగినటువంటి సుదీర్ఘకాలం ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు దానివల్లే ఆయనకు ఒక గొప్ప గుర్తింపును గౌరవాన్ని ఇచ్చాడు. శాసన మండలి సభ్యుడిని చేశాడు, ప్రభుత్వ విప్ని చేశాడు, ఒక మంత్రి హోదాలో. ఆయన మీద అచంచలమైనటువంటి విశ్వాసంతో గూడూరు నియోజకవర్గ ప్రజానీకం యొక్క అభిమానాన్ని చొరగొన్నటువంటి మేరిక మురళీధర్ గారిని శాసనసభకు ఈనాడు పోటీ చేస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. వారిద్దరూ మన ముందుకు వస్తున్నారు. మనకు ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. రేపు 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికలలో మనది చాలా కీలకమైనటువంటి పాత్ర. గూడూరు నియోజకవర్గంలో ముఖ్యంగా వాకాడు మండలంలో ఉండేటువంటి నా సహచర కార్యకర్తలు, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, వేదిక ముందు ఉన్నటువంటి వాళ్ళు అందరూ సమానం, తేడా లేనటువంటి పరిస్థితి. ఈ పార్టీ కోసం నిబద్ధతగా ఒక నాయకత్వం కింద నిస్వార్థంగా పనిచేసేటువంటి నా సహచర కార్యకర్తలను చూస్తే నాకు గర్వం వేస్తుంది. ఎవరో కోటీశ్వరులు లేరు, ఎవరో పెద్ద పెద్ద కార్లలో తిరిగేటువంటి లేరు, సామాన్యమైనటువంటి కార్యకర్తలు. ఎవరికి మైన్లు లేవు, పరిశ్రమలు లేవు, ఏదో వ్యవసాయాన్ని నమ్ముకొని మట్టి పిసుకొని బతికేటువంటి కార్యకర్తలు. కానీ ఎందుకు పని చేస్తున్నారంటే స్వార్థం కోసం, ఏనాడు సొంత పనికి వచ్చేటువంటి కార్యకర్తలు లేరు. మా గ్రామాలలో యొక్క ప్రజానేకం మమ్మల్ని ఆదరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, సాధారణ ఎన్నికల్లో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ అప్రతిహతంగా పరిపాలించినటువంటి రోజుల్లో, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిపాలనలో, 95లో గాని 2001లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో గాని జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఎగరేసాం జెండాని. ఆనాడు ప్రతిపక్షంలో తీసుకున్నాం. స్వర్ణముఖి బ్యారేజ్ కి సంవత్సరం వర్షాలు తక్కువ వచ్చినా, తెలుగు గంగ నీళ్లు తీసుకురాలేకపోయినా సుభిక్షంగా పంటలు పండాయి. ఈ రోజు 5 పుట్ల వరకు పండుతున్నాయి పేదవాడి. 1 ఎకరం ఉండేటువంటి వాడు 5 పుట్లు ఈ రోజు గర్వంగా 1 ఎకరా 1 లక్ష రూపాయలు సంపాదించగలుగుతున్నాడు ఒక రైతు. ఖర్చులు పోను 60-70 వేలు మిగులుతున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల పరిపాలనలో 4 సంవత్సరాలు కరువు, 1 సంవత్సరం అతివృష్టి, ఫ్లడ్స్ వచ్చి కొట్టుకొని పోయినాయి. అటువంటి స్థితిలో పరిపాలన జరిగింది. అటువంటి పాలకుడి చేతిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని పరిపాలనలో రైతాంగం సుభిక్షంగా ఉంది. కేవలం పండడమే కాదు, మంచి గిట్టుబాటు ధర కూడా ఈనాడు 22,000, 23,000. అంతకు ముందు ప్రభుత్వం అనౌన్స్
అనౌన్స్ చేసినటువంటి ఎంఎస్పి కనీస మద్దతు ధర మనకు దొరికేది కాదు. అందుకని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లను పెట్టమని గోడు వెళ్ళబోసుకొని ప్రభుత్వాలకి వాటి ద్వారా మనం ఇచ్చేటువంటి వాళ్ళకి గిట్టుబాటు ధర కోసం ఈనాడు ప్యాడీ పర్చేజ్ సెంటర్లు ఓపెన్ చేయాల్సినటువంటి అవసరమే రాలేదు. ఎన్నికల్లో దాదాపు 10,000 మెజారిటీ ఇచ్చాం. జడ్పీటీసీ ఎన్నికల్లో 12,000 మెజారిటీ తెచ్చాం మీ మండలంలో. ఏ మాత్రం తగ్గకుండా ప్రతి పంచాయతీలో ప్రతి బూత్ లో గత ఎన్నికల కన్నా మిన్నగా మనం పనిచేసి జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు తెలియపరిచి మనం చేయబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా వాళ్ళకు గుర్తు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయంలో కీలక పాత్ర వాకాడు మండలం కావాలని మీ అందరికీ సోదరుడుగా, మీ అందరికీ అనుచరుడుగా, నేను సహచరుడుగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ చేతులు జోడించి నమస్కరిస్తూ కంకణ బొద్దులవుదాం. ఈ రోజు నుంచి పని చేద్దాం. పని చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని ఇచ్చేదానికి మనం నిబద్ధతతో పనిచేస్తామని చెప్పి సందర్భంగా సవినయంగా మనవి చేస్తూ మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. మీరందరినీ కారోన్ముఖం చేయడానికి పెద్దలందరూ కూడా మరి ఒకటే ఎజెండా, జగనన్నని సీఎం చేయాలి, జగన్ పంపించి నేను ఒక్క విషయం వేరే చేసుకుందామా. కరెక్ట్ సమయం వచ్చింది. మరి వేరే చేస్తూ ఎవరు పరిపాలనను పద్ధతిగా గౌరవప్రదంగా పేద ప్రజలను హక్కును చేర్చుకుంటూ పేదరికాన్ని దూరం చేయాలి. పేదరికం అనేది ఒక శాపం. మరి అదే రకంగా పరిపాలన కూడా గొప్పగా ఉండాలి. భారతదేశం అంతా కూడా మన ఆంధ్ర వైపు చూడాలనే విషయంలో బేరేజ్ వేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అన్ని విషయాలు గొప్పగా చెప్తారు. ఎంత చులకనగా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. ఎస్సీలను అయితే ఎక్కడైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా అని చులకన చేసి మాట్లాడాడు. నిన్నగాక మొన్న మన అభ్యర్థి ఒకరుంటే అతను ఒక్కరోజు మాత్రం గ్రీవెన్స్ ఉండదు, ఎవరెవరి రోజుల్లో ఎలక్షన్ చేస్తూ ఉంటాడు. చెట్టు కింద మామూలుగా నాయన జయంతి వర్ధంతి సభలు జరుపుతూ ఉంటాం. కానీ ఒక పొలిటికల్ సభ, అందులో వాకాడు మండల నాయకులందరినీ కలిసింది నాకు తెలిసి ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ చేశాను అనుకుంటా. నేను వచ్చింది ఇక్కడ చేసామా, మాట్లాడానా? నాకే ఏంది ఏం మాట్లాడారు మీరు అందరు? ఏముందా, మొన్న మనసులో ఉండేదే కదా, రాజకీయంలో ఇంక నుంచి యాక్టివ్ ఉంటాను అని చెప్పిన. మీరు అట్లగా చెప్పింది వేరే విధంగా చెప్పారన్నారు. అంటే నేను నా మనసులో మాట ఏ విధంగా చెప్పారో నాకు అర్థం కాల. నేను చెప్పింది కరెక్ట్ అనుకున్నా, కానీ బయటకు వచ్చింది వేరే విధంగా వచ్చింది. ఇంటికి పోయినప్పుడు చెప్పారు. సో ఇన్ని సంవత్సరాల తర్వాత అది మారింది. మనసులో మాటే మీకు నచ్చే విధంగా మీకు అనుగుణంగానే నడుచుకుంటూ ఇంత ఎదుగుగానే అదంతా మీ సహకారం వల్లే. వాకాడు ప్రజలు నాతో ఉండాలనే బలం, నేను అది మాత్రం ఆ పదం మాత్రం నేను ఇప్పుడు చెప్పినట్టు గుర్తు. నా బలం నా బలగం మీరే. వాకాడు వాసిగా అది ఎప్పుడు మర్చిపోను. నేనన్నా అప్పుడప్పుడు కాదు, కొంచెం ఎక్కువే బయట వెంకటగిరిలోనే పండుకుంటా ఉండా. నాయనైతే ఎంత లేట్ అయినా ఇక్కడికే వచ్చి పండుకునేవాడు. మరి ఆయన వాకాడు వదిలేవాడు కాదు. మేమైతే ఇప్పుడు అక్కడ పడుకోవాల్సి వస్తుంది. ఈరోజు రావటం ముఖ్య ఉద్దేశం, నిజంగా 4వ తేదీ మీటింగ్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర తిరుపతి జిల్లాలో సూళ్ళూరుపేట నియోజకవర్గం నాయకపేట దగ్గర మన అన్నమయ్య క్రాస్ రోడ్ హైవే దాటంగానే అక్కడ మీటింగ్ పెడుతున్నారు. నిన్నే రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా వచ్చారు, వారితో మాట్లాడాను. మురళి గారు కూడా ఉన్నారు. 4వ తేదీ జాతర ఉంది, కొంచెం ఇబ్బంది అవుద్ది అన్నారు. జాతర ఇబ్బంది ఉన్నా కూడా
అవసరమైతే ఒకరోజు ముందరే పోయి అమ్మవారిని దర్శించుకొని 4వ తేదీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యాత్ర కూడా మెల్లమెల్లర ఉండదు. ఆ యాత్రకి సంఘీభావం తెలపాల్సిన అవసరం మనకుంది, మనకు దగ్గర కూడా. పాత రోజుల్లో గూడూరు డివిజన్ అనేవాళ్ళు, అంటే ఇప్పుడు ఆ డివిజన్ సూలూరుపేట లేదు ఇప్పుడు. అయినా కూడా ఈ గూడూరు డివిజన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సూలూరుపేట, గూడూరు, వెంకటగిరి బాధ్యతలు ఇంకొంచెం గట్టిగా భుజాన వేసుకున్నా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు. అందుకని మీరందరూ సహకరించి 4వ తేదీ అందరూ ఈ సభకు రావాల్సిందిగా కోరుకుంటున్నా. బస్సులు ఇవ్వకపోతే తగులు వేసుకుంటున్నారు. నిన్న బస్సులు ఇస్తున్నామంటే ఎక్కడ స్పందన కనబడటం లేదా? ఇవ్వకపోతే అది చెప్తారు, ఇస్తే మాత్రం చెప్పరా? మురళీ గారు కొన్ని పేర్లు చెప్తా ఉన్నాడు ఎలక్షన్స్ గురించి, కానీ పేర్లు చెప్పలా. ఆయన ఈయన పేర్లు చెప్పేయాలి, భయం ఎందుకు? ఎంపీగా ఉన్న వరప్రసాద్ని నేను అబ్జర్వర్గా రిపోర్ట్ తీసుకుంటే 7 నియోజకవర్గాల్లో ఈ అభ్యర్థి మాకు వద్దు అన్నారు. ఉన్నమాట చెప్తున్నారు. ఎంపీగా 7 నియోజకవర్గాలు నేను అబ్జర్వర్గా ఉన్నాను. తిరుపతి జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారికి రిపోర్ట్లు ఇచ్చేవాడిని. యునానిమస్గా ఏ ఒక్క దగ్గర కూడా ఇతను మళ్ళా మాకు కావాలని చెప్పిన సందర్భం లేదు. 7 నియోజకవర్గాల్లో మాకు వద్దన్నారు. ఆప్షన్ లేక ఎక్కడో అకామిడేట్ చేయాలా, ఉన్న ఎంపీల్లో కొంచెం గట్టిగా మన తరఫున నిలబడ్డాడు, మనం అకామిడేట్ చేయాలన్నప్పుడు వివిధ ప్రదేశాలు అనుకున్నాం. తిప్పి ఫైనల్గా నీ దగ్గరికే పంపిస్తున్నారా, నువ్వే చూడాలా అన్నాడు. అందుకని గూడూరులో పెట్టాల్సి వచ్చింది. ఇది వాస్తవం. ఆయన అప్పుడప్పుడు అంటూ ఉంటాడు, మొదట్లో 100 కోట్లు అనేవాడు, అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటికీ 150 కోట్లు అన్నాడు. అంటే ప్రతిపక్షం నాకు 100 కోట్లు ఆఫర్ చేసినా నేను ఆ పార్టీలోకి వెళ్ళలేదు, నిక్కచ్చిగా ఇక్కడే ఉన్నాను అని. అసెంబ్లీ అయిన తర్వాత ఆ 100 150 అయింది. చూడడానికి, ఆయన చెప్పే మాటలు వినడానికి అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ, మే 13 జరిగే ఎన్నికల్లో మన ఎమ్మెల్యే అభ్యర్థిగా మేరిగ మురళీ గారిని, ఎంపీ అభ్యర్థిగా 3 సంవత్సరాల్లోనే తన సత్తా ఏంటో చూపించిన గురుమూర్తి గారిని గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి